గుర్తుపట్టండి, ఇలాంటి దౌర్భాగ్యాలు గుర్తుపట్టండి. దయచేసి నేను హైందవుణ్ణే, నేను హైందవత్వములో నుండి విగ్రహ సంబంధమైన ఆరాధనలు చేస్తూ అనేక రకాలైన నాకు తెలిసిన పూజలు పురస్కారాలు అరిచేతి యందు ఆరతి కప్పర వెలిగించి, కానీ నేను పోయిన మార్గంలో మోక్షానికి దారి లేదని తెలుసుకున్నాను. నా మనోనేత్రాలు వెలిగించబడిన తర్వాత నిజమేందో గుర్తుపట్టాను, వాస్తవేందో గ్రహించాను. నేను నమ్మిన సత్యము ఏంటయ్యా అంటే, నన్ను బాగు చేసేది కావాలి, నేను బాగు చేసేది కాదు, నన్ను బాగు చేసి నన్ను మోక్షానికి చేర్చే మార్గం కావాలి. ఆ మార్గమే ప్రభువు యేసుక్రీస్తు వారు. దయచేసి ఇకనైనా ఇలాంటి మూర్ఖులు, ఇలాంటి కరుడుగట్టకెళ్ళిన మత ఉన్మాదులని వెంటనే అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. క్రైస్తవులుగా, ఒక దైవజనుడిగా, దేవుని సేవకునిగా గతంలో మా జీవితాలు చూసుకున్నా, మా చరిత్రలు చూసుకున్నా మేము మూర్ఖత్వంగా ఉన్నాము. ఎందుకు అంటే, మేము నమ్మిన దాంట్లో ఎక్కడో ఒక మూలన కొంచెము మార్గం ఉంటుందేమని, కానీ మేము నమ్మిన దాంట్లో మార్గము కనపల్లా. కనుక యేసు ప్రభు వారిని వెంబడించాము. యేసు ప్రభు వారిని తెలుసుకున్న తర్వాత ఆ యేసు ఎవరో కాదు ప్రజాపతి, ఆ యేసు ఎవరో కాదు అగ్ని, ఆ యేసు ఎవరో కాదు మహాదేవుడు, ఆ యేసు ఎవరో కాదు ఆది సంభూతుడు, ఆ యేసు ఎవరో కాదు స్వామి వివేకానందుడు చెప్పిన మహనీయుడు, ఆ యేసు ఎవరో కాదు లోక పాపములను మోసుకొని పాయడానికి వచ్చిన దేవుని గొర్రె పిల్ల, ఆ యేసు ఎవరో కాదు వధింపబడిన యజ్ఞ పశువు. ఇన్ని పేర్లు కలిగిన వాడు ఆ యేసు ఎవరో కాదు నీతిమంతుడు. ఇన్ని పేర్లు ఉన్నాయి యేసు ప్రభు వారికి. ఏమండి, ఏమి నేర్పిస్తుంది సమాజము? క్రైస్తవం అంటే మతము కాదు, మార్గము. ఏ మతాన్ని దూషించకూడదు అని రాజ్యాంగంలో ఉన్న ప్రకారముగా క్రైస్తవులు దూషించారా? దూషించరా. వారు నమ్ముకున్న ఆ సత్యమును తెలియపరుస్తూ ఉన్నారు. నమ్మితే ఇష్టమైతే నమ్ముకో, ఇష్టం లేకపోతే రేపు దినాన నువ్వు ఊహించని నరకం ఉంది. ఆ నరకానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా గుర్తొస్తాం. పాపాదస్యం మరణం ప్రయాతి, పాపాదస్యం నరకం ప్రయాతి. ఖచ్చితంగా నరకం ఉంది అని భారీ వ్యక్తి పూర్వీకులు ఎంతో మంది కీడించి మేధసమని చెప్పారు. ఈరోజు క్రైస్తవుడు మతము కాదు, క్రైస్తవము మార్గం. ఎంత దుర్మార్గము! మొన్న పాడాల ప్రవీణ్ అన్న ఆ దైవజనుడు ఏం చేశాడు? కానీ ఆయనని పొట్టన పెట్టుకున్నారు. తర్వాత నిన్న ఈ దైవజనుడు మరొకసారి ఎవరో క్రైస్తవునికి సావు అంటే భయం లేదు, చిరునవ్వుతో ఈ లోకాన్ని విడిచిపెట్టి ఆ లోకంలో ఉంటాడు. ఎక్కడ? ఏదా గోత్ర సింహము కవిగిల్లో ఉంటాడు. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 51వ వచనము ఇక చూసుకున్నట్లయితే అక్కడ పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు ఉన్నాడు, స్టెఫెన్. ఈయన ఎందుకు ప్రాణం పెట్టాడు? కారణం ఏంటి? తన యొక్క లెక్క అలాగ రాయబడి ఉంది. ఆయన చచ్చిపోయిన తర్వాత ఆయన బ్రతికుండగా ఎన్నోసార్లు చెప్పాడు, నన్ను చంపేస్తారంటున్నారు అని. ఎవరు లక్ష్య పెట్టలేదు. నేను చెప్పాను చంపేస్తానని, వార్నింగ్లు ఇస్తున్నారు అని. ఈ ఎమ్మెల్యే భయంకరమైన వాడు, క్రూరుడు. ఈ ఎమ్మెల్యే చంపేస్తాడు క్రైస్తవ సమాజమా? దళిత నాయకులారా, నన్ను కూడా చంపేయడానికి పోలీసు వారిని వాడుకున్నాడు.
కార్లో నన్ను ఒంటరి వాడిని చేసి సీట్లో వేసి ఊపిరాడకుండా చేసేసారు. చంపేస్తారు. నన్ను కాపాడండి. నన్ను కాపాడండి. నన్ను చంపేయడానికి ప్లాన్ చేశారు. కాపాడండి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, క్రైస్తవ సమాజమా, చచ్చిపోయాక రోడ్లు ఎక్కుతారా? బ్రతికుండగా కాపాడుకోరా? నా నియోజకవర్గంలో మందిరాలు కూల్చేస్తే పోరాటం చేస్తున్నాను. నా ఇంటి కోసం కాదు, నా ఆస్తి కోసం కాదు. గంజాయి రవాణా చేస్తున్నానని చెప్పి ఫాల్స్ కేసు పెట్టి నిన్ను బుక్ చేస్తాను, నన్ను సస్పెండ్ చేయమని చెప్పి కేకలేస్తావా అని బెదిరించారు. ఎమ్మెల్యే చంపేస్తాడు.